దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు, ఆయన చాలు అనుకుని ఆయన కోసం తెగించి ఒక అడుగు వేయండి. అది నా జీవితంలో చాలా మలుపులకు కారణమైంది, గొప్ప మలుపులకు. నేను నిన్ను నా చేతుల్లోకి తీసుకొని, నేను నిన్ను మలుచుకొని అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను అని పిలిచాడు. నువ్వు ఉన్న ఆ గుంటలో నుంచి బయటికి రా, నువ్వున్న అంధకారంలోంచి బయటికి రా. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే, నువ్వు వేరుపరచబడిన అనుభవంలో ఉంటేనే నేను నీ ఎడల నా కార్యాలు చేస్తాను. లేకపోతే కష్టమైంది, నా మాట వినరా అని పిలిచాడు. ఈరోజు రక్షణానుభవంలోనికి రాని వాళ్ళని రక్షణలోనికి రమ్మని దేవుడు పిలుస్తుంటే, రక్షణానుభవంలోనికి వచ్చి కూడా అంధకారంలో కూర్చున్నారు చూడు, శాపగ్రస్తమైన అనుభవాల్లో కూర్చున్నారు చూడు, చీకటి సంబంధుల మధ్యలోనే కూర్చున్నారు చూడు, వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనేమన్నానంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని నిన్ను పిలిస్తే, నువ్వు రక్షణ పొంది పోయి మళ్ళీ ఆ మూర్ఖులకు తరము వారిలోనే కూర్చున్నాయంటే, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి అని నిన్ను పిలిస్తే నువ్వు మళ్ళా పోయి వాళ్ళలో కూర్చున్నావేంటి? నేను నిన్ను ఆశీర్వదించున్నట్లు, నేను నిన్ను గొప్ప జనముగా చేయనట్లు, నిన్ను ఆశీర్వదించడమే కాక ఇతరులకు కూడా నీవు ఒక ఆశీర్వాదకరముగా ఉండునట్లు నేను నిన్ను చేయాలంటే నువ్వు ప్రత్యేకింపబడాలి, వేరుపరచబడిన అనుభవంలోనికి నువ్వు రావాలి. అలా నేను సపరేట్ చేసుకున్నాకనే నేను ఏదైనా నీ పట్ల చేయగలుగుతాను. నేను నీ మీద నా చేతులతో పని చేయనట్లు నీవు నా కొరకు ప్రత్యేకింపబడు అనేది దేవుని మొదటి పిలుపు. ఈ ప్రత్యేకింపబడిన అనుభవంలోనికి రావడానికి ఎవరు సాహసిస్తారో, ఎవరు నిర్ణయించుకుంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు ధన్యులు. కొన్ని టైమ్స్ అని చెప్పాను, కొన్ని కీలకమైన సమయములు, కొన్ని కీలకమైన మలుపులు అన్నాను. అబ్రహాం లైఫ్లో అదొక టర్నింగ్ పాయింట్. ఒకవేళ అబ్రహాము దేవుడి పిలుపు అందుకోకుండా, అబ్బో దేశాన్ని వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి, తండ్రి ఇంటిని వదిలిపెట్టి, నువ్వేదో దేశానికి నా జనము కాని జనము దగ్గరికి తీసుకెళ్ళటానికి పిలిస్తే నేను సాహసించి అడుగేస్తే ఏమో నా గతి ఏమోగును, ఎందుకు వచ్చిన గొడవలే నాయన, నువ్వు సృష్టికర్తవు కదా, నిన్ను తెలుసుకున్నా కదా, నేను ఇక్కడే కూర్చుంటా, నన్ను ఇక్కడే ఆశీర్వదించు అనే దిక్కుమాలిన సలహాగా ఇచ్చినట్టయితే దేవుడు అబ్రహాముని పక్కన పెట్టేవాడు. అతడు ఎవరో కూడా మనకు తెలిసేది కాదు. కానీ ఈరోజు అబ్రహాం అంటే తెలియని వ్యక్తులు లేరు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగది అంటే, అలా అన్నిటిని వదిలిపెట్టి బయటికి రావటం అనేది చిన్న విషయం కాదు. తెలియని ప్రదేశంలోకి వెళ్ళి బతకటం అనేది చిన్న విషయం కాదు. అయినా దేవుడు చెప్పిన మాట చొప్పున తెగించి అడుగులు వేయడానికి నిర్ణయించుకునేటువంటి ఆ మనసు అబ్రహాముకు ఉందని దేవుడికి తెలుసు. అబ్రహాము ఆ కీలకమైన టైంలో తను తీసుకున్న మంచి నిర్ణయం తన భవిష్యత్తును ఎంత ఆశీర్వాదకరంగా మార్చిందంటే, లోకరక్షకుడుగా దేవుడు భూమి మీదకి రావాలి అనుకుంటే ఆయన తన మాట చొప్పున నడుచుకోవడానికి నిర్ణయించుకున్న అబ్రహాములో నుండే రావాల్సి వచ్చింది. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మూలంలో ఎవరున్నారు? పునాదిలో అబ్రహాం ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు. బాయ్ వింటున్నావా? ఇను బంగారం, కష్టపడి వచ్చావు. ఒకసారి పక్కన వాళ్ళు పలకరించండి. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు వచ్చిన గొడవ? కోటాలను తీసుకొచ్చి సాగు కొడుతున్నావు కదా అనుకోవద్దు. బాగుపడతారు. వినండి, చెప్పి వినండి, తీర్మానం చేయండి. పక్కన వాళ్ళు పలకరించారు, చూశారు వాళ్ళ ముఖాలు. పలకరించ, మీరు ఇంకనూ సజీవులై ఉన్నారా అని అడగండి. దేవునికి స్తోత్రం.
కొంతమంది నిర్ణయాలు చేస్తారు, దేవుడిచ్చిన టైం అయిపోయినాక చేస్తారు. కొంతమంది అడుగులు వేయటానికి సాహసం చేస్తామంటారు, ఎప్పుడో తెలుసా? టైం అయిపోయిన తర్వాత. కానీ అబ్రహాం అలాంటోడు కాదు. నాకు తెలిసిందే లేట్, ఇప్పుడన్నా నేను జాగ్రత్తగా అడుగేయాలి, లేకపోతే నేను చాలా లైఫ్ పోగొట్టుకుంటాను అని ఆలోచించుకొని త్వరపడి దేవుని మాట చొప్పున అడుగు వేయటానికి నిర్ణయించుకున్నాడు, తీర్మానించుకున్నాడు, బయలుదేరేటప్పుడు వాళ్ళ సహోదరుడి కొడుకు లోతు, నేను కూడా వస్తాను డాడీ, నేను కూడా వస్తాను అన్నాడు. రానాయన నాతో పాటు. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాంని సింగిల్గా రమ్మని చెప్పాడు. నీతో కూడా నీ సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని రా అల్లా. సరే, దేవుడు నడవమన్నట్టు నేను నడుస్తున్నాను, కాకపోతే మా వాడిని వెంటేసుకొని నడుస్తాను. లోతు కూడా సంతోషంగా బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరి దేవుడు చెప్పిన ప్రయాణం ఇద్దరూ చేశారు. ఇద్దరికీ యెహోవా తెలుసు. ఇద్దరు ఒకే చోట నుంచి ప్రయాణం ఆరంభించారు, ఒకే దేవుణ్ణి సేవించారు, ఒకే రక్త సంబంధికులు, ఒకే స్థలంలో దిగారు, ఒకే విధమైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేశారు. ఓకే, చివరికి కనాను చేరి అందులో ఆ ప్రాంతము వారిని ఆపలేనంతగా విస్తరించారు. విస్తరించిన తర్వాత ఆ మందలు అక్కడ మేయటానికి ఆ భూమి సరిపోనంత విస్తారం అయిపోయినాయి మందలు. ఒక సాధారణ స్థితిలో ఉన్నటువంటి ఈ అబ్రహాము ఒక మహారాజు అంతటి వాడు అయిపోయాడు. ఇప్పుడు మనం మేజర్గా చూసుకోవాల్సింది ఒక్కటేనండి. మరియమ్మ పరిచారకులకు చెప్పింది యేసయ్యను చూపించి, ఏమనో తెలుసా? ఆయన మీతో చెప్పునది చేయుడి. అది మనకు కీలకమైన విషయం. ఆయన నీతో ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి నువ్వు. మనం ఈ రోజుకి బలహీనంగా, బుద్ధిహీనంగా, అధోగతిలో, అధో స్థితిలో ఎందుకున్నామో తెలుసా? మనలో చాలామంది చాలాసార్లు దేవుడు కీలకమైన మలుపుల్లో మనల్ని దర్శించి మనతో మాట్లాడితే మనం అశ్రద్ధ చేయటమే మన దరిద్రతకు కారణం. అది సేవకులు, విశ్వాసులు అన్న భేదం లేదు, ఎవరికైనా ఇది వర్తిస్తుంది. నువ్వు ఎక్కడో ఉండాల్సినోడు ఎక్కడో ఎందుకున్నావో తెలుసా? నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటే కనపడిద్ది. అదేమిటంటే నువ్వు చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా మలుపుల్లో నువ్వు దేవుని మాటలు అశ్రద్ధ చేశావు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినా, అనేక రకాలుగా దర్శించి నీతో తన చిత్తమును వ్యక్తం చేసినా నువ్వు దానికి లోబడకుండా నువ్వు మొరాయించిన మొండి కోడెదూడలాగా ప్రవర్తించినందుకు నీ కర్మ అట్లా గాలింది. ఇందులో దేవుడు తప్పు లేదు. ఇదంతా నీ స్వచిత్తం, నీ సొంత ఇష్టం, నీ స్వయం చేసిన ఇబ్బంది. ఎంతమంది ఒప్పుకుంటారు? అర్థమైన వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఎన్నోసార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు, కొన్ని విషయాల్లో నీతో కొన్ని పంచుకున్నాడు దేవుడు. ఇదిగో ఇది ఇలా ఉండొద్దు, ఇలా ఉండు, ఇది ఇలా చెయ్యి, ఇప్పుడు ఇక్కడ కదులు, ఇదిగో ఇలా స్పందించు, ఇలా అడుగులు వేయి అని మాట్లాడాడు. కొన్ని వదలమన్నాడు, నువ్వు వదల్లా. కొన్ని చెయ్యమన్నాడు, నువ్వు చెయ్యలా. కొన్ని అడుగులు వేయమన్నాడు, నువ్వు వేయలా. ఆయన ఏం చేస్తాడు? చెప్పును తొడుక్కున్నావు, చక్కగా కాలుకు సరిపడ వస్తే దాంతో ఎంత దూరమైనా నడుస్తాం. ఒక పక్క తెగిపోయి మనం అడుగేస్తుంటే అది ఒక పక్కగా జరుగుతుంది అనుకో, తెగిపోయిన చెప్పు ఎప్పుడన్నా వేసుకున్నారా? ఎంతమంది వేసుకున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. తెగిపోయిన చెప్పు, లేకపోతే ఇప్పుడు ఉంటాయి కదా చెప్పులు, తెంచి నడిచి చూడండి, పోతే పోయింది ఒక జత. స్తోత్రం. మనం ఇటు అడిగేస్తుంటే అది అడ్డం పడుతుంటుంది, మనం ఒక పక్కగా అడిగేస్తుంటే అడ్డం పడుతుంటుంది. దాంతో ఎంతవరకు ప్రయాణం చేస్తాం? ఏదో చాలా రోజుల నుంచి వాడుకున్నాను పాపం దీన్ని మమతతో 4 అడుగులు వేస్తావు. ఇంకట్నే నడిస్తే దాన్ని వాడుకోవడం సంగతి ఏమో, కానీ ముందుకు పడి మూతి పళ్ళు మనకు రాలుతాయి. కాబట్టి దాన్ని ఇసిరి పక్కన కొడతాం. కానీ దేవుని మహాకృప ఏంటంటే
ఇన్ని సంవత్సరాలు నువ్వు మొరాయించి అడ్డం తిరిగినా, తెగిపోయిన చెప్పులాగా నువ్వు పెడనడక నడుస్తున్నా, ఇంకా నిన్ను వదల్లా ఆయన, ఇంకా నిన్ను వదల్లా. సారి మీద నుంచి నిన్ను విసిరేలా. సరే, అయిందేదో అయిపోయింది, గడిచిపోయిన కాలం గడిచిపోయింది, కనీసం ఇప్పుడైనా నా మాట చొప్పున నడవటానికి నువ్వు సిద్ధపడతావా? నా కుమారే, నా కుమారుడా, కనీసం ఇది మొదలుకొనైనా నా మాట చొప్పున అడుగులు వేయటానికి నువ్వు సిద్ధపడతావా? నిర్ణయించుకుంటావా? అట్లయితే ఈ స్థితిలో కూడా నిన్ను మరలా వెలిగించటం నాకు సాధ్యం. నీ బలమంతా ఉడిగిపోయింది, నేను అనుకున్న కాలమంతా అయిపోయిందని నువ్వు నీరు గారిపోతున్నా, ఈ సమయంలో కూడా నేను నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిన్ను మరలా ఆశీర్వదించడానికి ఈ కూటాలకు నిన్ను తీసుకొని వచ్చాను. నీతో మాట్లాడదామనే తెచ్చాను. మళ్ళొక్కసారి నీ మనోనేత్రాలు వెలిగిద్దామనే తెచ్చాను. మరొకసారి నీ బ్రతుకు, నీ వంకర టింకర ఏందో నీకు చూపించి, నువ్వు కనీసం ఈ మారైనా సరి చేసుకొని రూపాంతరం చెందడానికి ఇష్టపడితే నిన్ను మళ్ళా నా చేతుల్లో ఎత్తిపడదామని తీసుకొచ్చాను. మరి నీ నిర్ణయం ఏంది అని నిన్ను పిలిచిన వాడు అడుగుతున్నాడు. నువ్వేం నిర్ణయించుకుంటావు, నీ ఇష్టం. ఏదో సాధారణ స్థితిలో ఉన్న లోతుకి ఈరోజు ఆయన కూడా, అబ్రహాం ఒక పెద్ద మహారాజు అయితే లోతు ఒక చిన్న రాజులాగా తయారయ్యాడు. ఈయన పెద్ద రాజు, ఆయన చిన్న రాజు అన్నమాట. తయారైన తర్వాత లోతుకు ఒక ఆలోచన. ఏం ఆలోచన అంటే, పొలంలో మందలు మేస్తున్నప్పుడు అబ్రహాం కాపర్లు లోతు కాపర్లకు అడ్డం తగిలి మేపుతున్నారు అనే కంప్లైంట్ లోతుకు పోయింది. లోతుకి వెళ్ళినప్పుడు లోతు ఏమనాలంటే, రై, ఆయన వల్లే కదరా మనం ఇంత అభివృద్ధి చెందింది, మూలం ఎవర్రా? ఆయనేగా. అలాంటి వాడి మందలకు మనం అడ్డం తగలటం తప్పు కాదంటారా? అంత కాకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్దాం ఆయన పర్మిషన్ తీసుకొని. అంతేగాని ఆయన మందలకు అడ్డం తగిలి బుద్ధిహీనంగా మీరు ప్రవర్తించొద్దు. పోతే పోయింది నా మంద. దేవుడు ఆయన ఒక్కడనే పిలిచాడు, కానీ నన్ను కూడా వెంటేసుకున్నాడు. కాబట్టి నాకు ఆయన ముఖ్యం, ఆయన సేవిస్తున్న దేవుడు ముఖ్యం. మందలు కాదురా, మందలదేముంది? ఈరోజు వందల మందలైతే ఆ వందల్ని వేలు చేయగలడు, లక్షలు చేయగలడురా. మందలు గొప్పవి కాదు, నా తండ్రి గొప్పవాడు. నేను ఆయన మాట చొప్పున వెళ్తాను అంటే సూపర్ ఉండేది. అలా అనే మనసు లోతుకు లేదు. నాకు తెలిసి ఫ్యామిలీ డిస్కషన్ జరిగి ఉండొచ్చు. వాళ్ళ ఆవిడ, ఆయన, నమ్మకమైన పరిచారకులు ఎవరో కూర్చొని మాట్లాడుకొని ఉండొచ్చు. కనీసం పెద్దవాడై ఉండి ఆయనన్నా చెప్పాలి కదా, రే వాడు చిన్నవాడు, వాడి మందలెంతరా, వాటిని మెయిన్ అనాలి కదా. పెద్దోడైనోడు చెప్పుకోవద్దా? బహుశా లోతు భార్య అనుండొచ్చు, రాయలేదు కానీ ఆమె ముందే పెడ, మనకు తెలుసుగా, వద్దంటే చేస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఆదికాండం 19లో లోతు ఇంటికి దూతలు వచ్చినప్పుడు ఆమె రొట్టెలు చేసినట్లేదు, ఆయనే సిద్ధపరిచి పెట్టినట్టుంది. కొంతమంది అట్లుంటారులే, లేడీస్లో, ఆడవాళ్లలో కొంతమంది అట్లుంటారు. ఎవరన్నా ఇంటికి అతిథులు వచ్చారనుకో, వెంటనే ఫేస్ మార్చి ఆ వచ్చిన అతిథులకు అర్థమయ్యేటట్టు ఫీలింగ్స్ చూపిస్తారన్నమాట. ఈ గుంపు వచ్చింది, ఈ గుంపుకి ఇప్పుడు వండి సావాలి కావాలా అనే ఫీలింగ్ ఆ ముఖంలో చూపిస్తే వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏయ్, ఫుడ్ రెడీ చేపిస్తాను ఉండండి రా అంటాడు అనుకో, ఏ ముఖం ఒక రకంగా పెట్టి చేస్తాను ఉండండి అన్నయ్య, తినండి దున్నాలు తిన్నట్టు అన్నట్టు ఫేస్ పెట్టగానే వాళ్ళకి అర్థమైపోయి, భలేవాడే, ఏం కాదురా చల్ల, ఇప్పుడు ఎక్కడ చేసింది, మేము హోటల్ తింటాంలే, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి వచ్చాం అని జంపు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఏమో ఇప్పుడే నాకు రోగం వచ్చిందని అడ్డం పడేవాళ్ళు ఉంటారు. మరి ఏ విధంగా తిప్పలు పడిందో మొత్తానికి లోతే వండి పెట్టినట్టు ఉంది. స్తోత్రం.
కానీ అబ్రహాం దగ్గర మాత్రం దేవుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు శారా 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు సిద్ధం చేసి అబ్రహాంకి ఇస్తే అబ్రహాము సిద్ధపరిచిన దూడని రొట్టెల్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టినట్టుంది. కాబట్టి ఏ డిస్కషన్ జరిగిందో మొత్తానికి లోతు ఫ్యామిలీలో, లోతు అని ఉండొచ్చు, ఎంతైనా ఆయన పెద్ద ఆయన కదా, మళ్ళీ పిలిచి అడిగితే ఏం చెప్పాలి నేను, పోనీలే తినేయండి, ఏమైంది నా మందలకి మేత లేకపోతే పర్వాలేదులే అని అంటే ఫ్యామిలీ డిస్కషన్ ఎలా ఉంటుంది? నీకేం నువ్వు బాగానే అంటావు, పిల్లలు గల్లోళ్ళం, ఆయనకేముంది? అర్థమైందా? మనకిద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి భవిష్యత్తు, ఆయనకేముంది? పిల్లా చెల్లా అదంతా ఆ దాసులు తింటమేగా, ఏ కొడుకువేగా, సహోదరుడు కొడుకువేగా, కాస్త తిన్నిస్తే ఏం పోయింది? అడ్డమడ్డం తిరిగి మేపి కుప్పేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వేసిన కుప్పంతా దాసుల పాలేగా, కొడుకువేగా. ఇటుంటాయి కదా డైలాగులు, ఇదే కదా ఉంటుంది. వీడెప్పుడు ఆడవాళ్ళ మీద పడతాడు అనుకోవద్దు. నేను ఆ లేడీస్ని ఏం అనలేదు, నేను స్త్రీలను చాలా గౌరవిస్తాను. దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తున్నాను, కొంపతీసి మీకు ఇలాంటి దరిద్ర బుద్ధి ఉంటే సరి చేసుకోండి. భర్త బలహీనపడిన భార్య ఏం చెప్పాలంటే, ఒరే పనికిమాలినోడా, ఏదో చిన్న మందన పెట్టుకుని బతుకుతుంది, నేను వెంటేసుకొని తీసుకొచ్చి ఇంత అభివృద్ధిలోకి నడిపించింది ఆ పెద్ద ఆయన లేకపోతే నిన్ను నీ బతుకు ఎట్టుంటుంది? ఏంటి నువ్వు నమ్మకంగా కాస్త తగ్గించుకొని ఉంటే, నువ్వు కొంచెం త్యాగం చేస్తే, ఆ పెద్ద ఆయన మెయిన్ ఏంట్రా, నా ఈ పక్కకి దోలండ్రా అంటే నీ ప్రేమను చూసి ఆ మొత్తం నీకే చెప్తాడేమో. తెలివి తక్కువడా, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ప్రేమతో కదా మనం మనుషుల్ని ఇది చేసుకోవాల్సింది అని చెబితే బాగుండేది. అట్లా చెప్పే లేడీస్ కూడా ఉంటారు, వాళ్ళు గుణవంతురాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు. అర్థమైందా? ముందు చెప్పిన టైప్ వాళ్ళు ఆయన చెబితే మనం వినేదేంది, ఆయన చెబితే మనం చేసేదేంది, ఆయన ప్రకారం మనం నడిచేదేంది, ఆయనకు మనం ఒంగొంగి లోబడేదేంది, దండాలు దశకాలు పెట్టేదేంది. ఎంతకాలం ఈ బానిస బతుకు, ఎంతకాలం ఈ బానిస బతుకు. ఎన్ని డైలాగులు వచ్చినాయో ఆ గుడారంలో. మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, అవసరమైతే పని వాళ్ళకి చెప్పాడనమాట, వాళ్ళని కొట్టైనా సరే మన మందల్ని మేపండ్రా అన్నాడు. ఆ పర్మిషన్ లోతు ఇవ్వకపోతే వాళ్ళ కొట్లాట ఎందుకు జరిగింది? ఆ లూజ్ ఇచ్చాడు. ఆ లూజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో లూజ్ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. రాయబడలేదులే. దేవునికి స్తోత్రం. పిల్ల జల్ల లేనోడు గొడ్డుపోతాడు. మనకి పిల్లలు ఇప్పుడు ఇద్దరు, ఇంకెంతమందో, భవిష్యత్తు ప్లాను. గొడ్డుపోతాడు, ఏం కట్టుకుపోతాడా? అయింది. ఈ కొట్లాట జరుగుతుంది పొలంలో అని పెద్ద ఆయనకు తెలిసింది. తెలిసి లోతును పిలిచాడు. రాయ్యా, ఏం మాట్లాడాల? ఈ దేశముని ఎదుట ఉన్నది కోరుకో. నీవు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చావో నాకు అర్థమైపోయింది. నా నుంచి నువ్వు సపరేట్ అవ్వాలనుకుంటున్నావు అని మనసులో అనుకొని, ఈ దేశము నీ ఎదుట ఉన్నది, మనం రక్త సంబంధీకులం, మనం కొట్లాడకూడదు, మనం విభేదించుకోకూడదు. ఎందుకంటే మనం పరదేశం వచ్చాం, ఉన్నది నాకు నువ్వు, నీకు నేను. ఇక్కడ మనకి ఇంకొకళ్ళు లేడు. మనం తన్నుకున్నామంటే బయట వాడికి చులకనవుతాం. బయట వాళ్ళందరూ వచ్చి మన ఇద్దరిని కలిపి కొడతారు. మనం కలిసి ఐక్యంగా ఉంటే బయటోడికి షివరింగు. అట్లా కాకుండా మనం తన్నుకుంటే
వాళ్ళు వచ్చి మన మీద పడ్డప్పుడు అప్పుడు మనకు వచ్చిద్ది. కాబట్టి వద్దురా, నువ్వు చిన్నోడు, నీకు తెలీదు, పెద్దోడిని చెప్తున్నాను, ఇక మనం కలిసి ఉండడం కష్టంలేనా, నిర్ణయించుకో. ఈ దేశముని ఎదుగుతుంది, నువ్వు కుడివైపుకు పోతే నేను ఎడమకు పోతాను, నువ్వు తూర్పుకు పోతే నేను పడమర పోతాను. మనకి ఇక వివాదం వద్దురా, సమాధానంగా విడిపోదాం అన్నాడు. ఆ మాట అన్నప్పుడు ఈయన ఏమనాలండి? డాడీ, మా డాడీ చనిపోయిన తర్వాత నువ్వేగా డాడీవి, నీ రక్తమేగా నేను, నిన్నే తండ్రిగా భావించి ఇక్కడికి వచ్చా కదా డాడీ, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడ బ్రతుకుతాను డాడీ, నీకు వేరుగా ఉండి నేనెక్కడ జీవిస్తా డాడీ. ఇట్లా కాదులే డాడీ, పోతే పోయి నేను నా మందలే పోనీ పర్వాలేదు, నీ మందల్ని మెయిన్ డాడీ, నేను నిన్ను వదిలిపోలేను డాడీ అంటే ఆ కీలకమైన మలుపులో లోతు లైఫ్ వేరుగా ఉండింది. కానీ లోతు అనకపోగా ఈ మాట ఎప్పుడు అంటాడా అని ఎదురు చూశాడు. ఆ మాట రాగానే వెంటనే కనులెత్తి యోర్దాను వైపు చూశాడు. ఆ తీరంలో సొదొమ గొమొర్రా పచ్చని పచ్చిక బయళ్లతో సూపర్ ఉంది. చాయిస్ ఈయనకే ఇచ్చాడు. వెంటనే ఆ పచ్చని ప్రదేశాన్ని చూసి నేను అటు పోతాను అన్నాడు. మనం అనుకునే అలా డైలాగులు, నేను అన్నమాట అన్నాడు, నేను అటు పోతానని. నువ్వు వెళ్ళు, అవకాశం ఇచ్చేశాడు అబ్రహాం. ఆ తరువాత లోతు అబ్రహాము నుంచి వేరైపోయిన తరువాత ఆదికాండం 13లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి దేవుడు దర్శించాడు. అబ్రహాం తీసుకున్న రెండవ నిర్ణయం, మొదటి నిర్ణయం దేవుని మాట చొప్పున నడవటానికి సిద్ధమవటం, దేవుడు కదలమన్న రీతిగా కదలటానికి సిద్ధమవటం నంబర్ 1 అయితే, నంబర్ 2 అబ్రహాముకు దేవుడు వదిలించుకోమని చెప్పిన వాళ్ళని వదిలించుకోవాలని నిర్ణయించుకోవటం. అసలు మొత్తాన్ని అక్కడే వదిలేయమన్నాడు, వదలలా, వెంట తెచ్చుకున్నాడు. వెంట తెచ్చుకున్న తర్వాత బుద్ధి చూపించాడు. కొంతమంది మీద మనం మహా తీపి కలిగి ఉంటాం, కొంతమంది చెప్పినా మనం వినాం. నువ్వు తేడా పడతావు, నువ్వు నమ్ముతున్నావు, నువ్వు దెబ్బతింటావు, నిన్ను దువ్వుతున్నారు, నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు, పళ్ళు మందిరిగి నీ ముఖం పచ్చడైపోద్ది, జాగ్రత్త అని చెబుతుంటారు. మనకైనా మనకు ఆనవు, మనకు ఆ మాటలు ఆనవు. నాకు తెలుసు, మీరు మోయండి అంటుంట చెబుతుంటారు. కొంతమంది సలహాలు చెబుతుంటారు. కొంతమందిని చేర్చుకోవటం మంచిది, కొంతమందిని వదిలించుకోవటం మంచిది. కొన్నిటిని చేర్చుకోవటం మంచిది, కొన్నిటిని వదిలించుకోవటం మంచిది. కానీ ఏం చేద్దాం, తన్ను పడితే కదా మనకు అర్థమయ్యేది. దిమ్మ తిరిగి అప్పుడు కదా కనపడేది మనకి తమిళ చిత్రం. అట్లాగా అక్కడే వదిలేయమంటే ఇక్కడ దాకా తెచ్చుకుంటే బుద్ధి చూపించాడు. అర్థమైపోయి, వద్దురా నీకు దండం పెడతా, పోరా నీకు ఇష్టం వచ్చినట్టు పంపించి అతడు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాడు దేవుడు. ప్రతి మలుపులో దేవుడు ఎంటర్ అవ్వటం అనేది జస్ట్ ఇంటికి పోయి ధ్యానం చేయొచ్చు మీరు. ప్రతి టర్నింగ్లో దేవుడు ఎంటర్ అవుతున్నాడు. నంబర్ 1 దర్శించినప్పుడు ఒకసారి, నంబర్ 2 లోతును ఎడబాసినప్పుడు మళ్ళీ దర్శించి, అబ్రహామా అల్లా అప్పుడే, అబ్రామా నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించు, చూడు నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతతికి నిత్యముగా నేను ఇస్తాను. చూడు నీది ఇది నీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడు? వదలక ముందా, వదిలిన తర్వాతనా? ఇక్కడ అబ్రహాం చేసిన రెండవ నిర్ణయం తీసుకోవాలి మీ హృదయాల్లోకి. మొదటి నిర్ణయం 75 ఏళ్ల ఈడులో దేవుడు తెలిస్తే ఇంకేమైపోయిందిలే, సరుకు ఇంక అయిపోయింది, ఇంకేముందిలే, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది,
ఇక ఈ కట్టె అట్టబోవాల్సిందే అంటది ఒక ఆమ. పిచ్చిమోహం దాన సచ్చి నరకానికి పోతావే అమ్మా, మారు మనసు పొందవే, రక్షణ పొందవే, పాపాలు కడుక్కోవే, చేసినవి చాలా ఉన్నాయి, నోటితో చేసిన పాపాలు. బాప్తీసం పొందిన అబ్బాయి ఇంకేముందిలేయా, 60-70 ఏళ్ళు వచ్చింది, ఇంకేముంది, ఊరు బొమ్మంటుంది, కాళ్ళు రమ్మంటుంది, ఈ కట్టె అట్టబాటవే అట్ట. కాటికి పోతే పర్వాలా, వల్ల కాటికి, కానీ నరకానికి పోతావు. వినరు కొంతమంది. ఇంకేం పోతాంలే, ఇంకేం చేస్తాంలే, అయిపోయిందిగా. ఇంకేమైంది, అన్నీ కదిలిపోయినాయి బాడీలో పార్ట్స్ అన్నీ. అట్లా అనుకోవాలి అబ్రాం. 75 ఏళ్ళు అయితేనే, 85 ఇప్పుడు దర్శించాడు, నన్ను పిలుస్తున్నాడు అడిగేయమని. వేస్తాను అడుగు, ఆయనే చూస్తాడు తర్వాత సంగతి. 75లో అడిగేస్తే ఇంకొక 100 ఏళ్ళు పెంచి పడేశాడు అబ్రహాంకి దేవుడు. మొత్తం అబ్రహాం బ్రతికింది 175 ఏళ్ళు. స్తోత్రం. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నేను ముసలాన్ని అనొద్దు, ముసలమ్మని అనొద్దు. మారు మనసు పొందమంటే పొందు, బాప్తిస్మం పొందమని నిన్ను పిలుస్తుంటే రా, వచ్చి మునుగో యేసులో. సేవకు పిలిస్తే కదులో, పరిచర్యకు వెళ్ళమంటే వెళ్ళో, సాహసాలు చేయమంటే చెయ్యి, విశ్వాసపు అడుగులు వేయమంటే వేయి. అయిపోయిన సాకులు చెప్పవాకు. ఇంకేముంది నాయన, ఇంకేముంది నాదంతా అయిపోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఆయనే నిన్ను బలపరుస్తాడు, ఆయనే నీకు శక్తినిస్తాడు, ఆయనే నీకు జీవాన్ని ఇస్తాడు, ఆయనే నీకు దీవెననిస్తాడు. నడిచాడు, ధన్యుడయ్యాడు. ఇది మొదటి మలుపు. అయితే మొదటి నిర్ణయం ఇది. రెండో నిర్ణయం, వదిలించుకోమని ముందే చెప్పాడు, నేను వదిలించుకోలేదు, అంతా వదిలేసి శేషం తెచ్చుకున్నా. ఇప్పుడు అర్థమైంది శేషం సంగతి, ఎందుకు వదలమన్నాడో వదిలేశానని క్లియర్ అయిపోయాడు. ఇది రెండో నిర్ణయం. అందరూ అన్ని పాపాలు వదిలేస్తారు. అబ్రహాం లోతు ఒక్కడిని పెట్టుకున్నట్టు ఏదో ఒకటి పెట్టుకుంటారు. అన్నీ గెలుస్తారు కానీ ఆ ఒక్కటి మాత్రం వదిలేస్తారు. ఆ ఒక్కటి చాలు సైతానుగాడికి నిన్ను ఆడుకోవడానికి, ఆ ఒక్కటి చాలు సైతానుగాడికి నిన్ను నాశనం చేయటానికి, ఆ ఒక్కటి చాలు సాతానుకి నిన్ను పాతాళానికి తీసుకెళ్ళటానికి. కొంచెమైనా కొంప ముంచును అన్నాడు ఓ భక్తుడు. కాబట్టి మీలో ఏ ఒక్కటి దాగుందో, దాచుకున్నారో, కప్పెట్టుకున్నారో, కవర్ చేసుకుంటున్నారో, ఆ ఒకటి కూడా పూర్తిగా తెంచేసుకునే నిర్ణయం నువ్వు చేస్తే ఈరోజు నీ జీవితంలో నీకు దేవుడు మరొక విధంగా అడుగు పెడతాడు. అంత పొదుపుగా కొట్టాల్సిన అవసరం లేదు. నేనేం బతిలాడానా? ప్రభుకు స్తోత్రం. కడుపులో ఆహారం అంతా అయిపోయి, అంతా ఖాళీ అయిపోయి, ఓపిక కూడా లేనట్టుంది. అయిపోయింది లేక ముగించబోతున్నాను. సాయంత్రం చెప్పేదా? ఇప్పుడు ఆపేసి సాయంత్రం చెప్పేదా? ఇప్పుడే చెప్పాలా? ఎంతమంది చెప్పమంటారో చేతులు ఎత్తండి. మళ్ళీ నన్ను తిట్టుకోరుగా, ఇంకొదలయ్యా, మహాకోటాల్లో మహా ఆకలి అవుతుందయ్యా అంటారా? స్తోత్రం. అట్లేమనరుగా. వినండి, మీకు లైఫ్కి ఉపయోగపడింది. ఏ ఒకటి ఇంకా నిన్ను పట్టుకుందో. ఒక ఆయన అంటాడు నా దగ్గరికి వచ్చి, అన్నీ వదిలేశాను అన్న, ఆ ఒక్క సిగరెట్ నాన్న అంటాడు. అన్నీ వదిలేశాను ఆ ఒక్కటే, అన్నీ వదిలేశాను ఆ ఒక్కటే. ఎవరికి ఏ ఒక్కటి ఉందో నాకు తెలియదు, అది నీకు నా యేసయ్యకి తెలుసు. ఈరోజు నువ్వు అది వదిలేసుకోవటానికి, ఆ దరిద్రం వదిలించుకోవటానికి నిర్ణయించుకొని ఆయన మాట చొప్పున ఒక అడుగు వేయటానికి నువ్వు సిద్ధమైతే నీ కోసం 100 అడుగులు వేయటానికి దేవుడు సిద్ధం. వదిలించుకున్నాక అప్పుడు చూపించడం మొదలుపెట్టాడు. వదిలించుకోకముందు వాగ్దానమే, వదిలించుకున్న తర్వాత చూపించాడు. ఇదిగో చూడు, ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించు, నీవు చూచుచున్న దేశమంతటిని నేను నీకు ఇస్తాను. కనాను మొత్తం తిరుగుంటాడు అబ్రాం. ఏమో, కొంత తిరిగాడు, కొంత చూశాడు. తిరిగింది చూసింది మొత్తం ఇచ్చాడు. ఇప్పటికీ అందులో ఉంది ఇశ్రాయేలీలే, అబ్రాహాం సంతతే ఉన్నారు ఇప్పటికి కూడా.
ఇది రెండవ నిర్ణయం. మూడవ నిర్ణయం మూడవ నిర్ణయం మూడవ నిర్ణయం మూడవ నిర్ణయం సొదొమ గొమొర్రా రాజు అబ్రహామును ఒక మాట అంటాడు. కొంతమంది నలుగురు రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా ఆద్మా జెబోయిము బెల అనే 5 పట్టణాల మీద దాడి చేసి వీళ్ళని తన్ని వాళ్ళని వాళ్ళ భార్య పిల్లల్ని బానిసలుగా పట్టుకొని వాళ్ళకున్న యావదాస్తిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అందులో లోతు కూడా పోతుంటాడు. ఎందుకంటే లోతు సొదొమను కోరుకున్నాడు, పోయి అందులో ఉన్నాడు. ఇది మీకు తెలిసిన కథే. మొత్తాన్ని తీసుకొని ఆ నలుగురు రాజులు వెళ్ళిపోతుంటే ఈ సంగతి అబ్రాహాముకు తెలిసి తన సహోదరుని కుమారుడు చెరపట్టబడ్డాడని విని, అర్రెర్రెర్రెర్రె, ఇక్కడ నేను తప్ప వాడికి ఇంకొకళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడు నేను ఎంటర్ అవ్వకపోతే వాడు బలైపోతాడు, నన్ను నమ్మి వచ్చాడు వాడు. చూడండి 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 నమ్మకత్వం. నన్ను నమ్మి వచ్చాడు, లేకపోతే ఎవరున్నారో అని వచ్చాడు వాడు ఇక్కడికి. మా డాడీ ఉన్నాడని నన్ను ఆధారం చేసుకొని వచ్చాడుగా వాడు బిడ్డ పాపం. ఇప్పుడు వాడిని తీసుకొని వెళ్తున్నారు ఎట్లా అని ప్రార్థించుకొని 318 మంది వ్యక్తుల్ని సిద్ధపరచుకొని ఒక పథకం ప్రకారం వ్యూహం పన్ని ఆ వ్యూహాన్ని అమలు చేసి నలుగురు రాజుల్ని పిచ్చకొట్టుడు కొట్టాడు. నలుగురు రాజుల్ని 318 మందిని వెంటేసుకొని తన్ని తరమటం అనేది ఒక రికార్డ్. అది నలుగురు రాజుల్లో ఒక్కొక్కటి దగ్గర కనీసం 5,000 సైన్యం, తక్కువ అది 10 ఉంటుంది అనుకో, 5,000 వేసుకుందాం. నలుగురు దగ్గర 4, 5, 20,000ని 318 మందిని పెట్టి కొట్టడం ఏంది? అది అబ్రహాం వ్యూహం, ఐడియాలజీ. ఎట్టగొట్టాడో మనకు తెలియదు, పొయ్యాక అడుగుదాం. మొత్తానికైతే నలుగురిని ఉరికిచ్చింది మాత్రం వాస్తవం. ఉరికిచ్చి అది మొత్తం తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఇళ్ళకి చేరిస్తే ఆ సొదొమ రాజు అంటాడు, అబ్రహాం గారు మమ్మల్ని కాపాడారు, మా భార్య పిల్లల్ని కాపాడారు, మా పట్టణము సుసంపన్నమైన పట్టణం, మా పట్టణంలో సమృద్ధి ఉంది, కాబట్టి ఆ ధనాన్ని మీరే తీసుకెళ్ళండి, మేము సంపాదించుకుంటాం, మాకు ఈమెయిల్ చేశారు చాలు అంటే. ఆయన అన్నాడు, అబ్రహాం ఏంది ధనం నేను తీసుకెళ్ళాలని చెబుతున్నావు, నువ్వు చెబుతున్నావు, తన్నులు తిని డబ్బు నువ్వు మొత్తం కలిసి వెళ్తుంటే నిన్ను నీ డబ్బుని మొత్తం ఇడిపించుకొచ్చింది నేను. అప్పుడు నువ్వు ఆ ధనం మొత్తం ఎవరిది? నువ్వు నాకు ఇచ్చేది ఏందిరా జఫా, నాకు ఇచ్చేది ఏంది నువ్వు? అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీవు ఒక మాటైనా పలకకుండునట్లు, ఒక చెప్పు వారైనా నూలు పోగైనా నేను ముట్టను అన్నాడు. జఫా అంటే ఆయుర్వేద శాస్త్రంలో తెలుసా మీకు? మందారం అని అర్థం. జఫా అంటే మందారానికి ఆయుర్వేదంలో పెట్టిన పేరు జఫా. ఏదేదో తీసుకొచ్చి మాట్లాడతాడు అనుకోవద్దు. హెబ్రీ భాషలో జఫా అంటే అందమైన, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదన్నా తిట్టాల్సి వచ్చినా కూడా అందంగానే తిట్టుతాను, అందుకని చెబుతున్నా. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి, మీకు పని అయిపోయినట్టుంది. అబ్రహాముని నేనే ధనవంతుని చేసి తినని నీ ఒక్క మాట కూడా చెప్పకూడనట్లు నూలు పోగైనా చెప్పు వారైనా నేను ముట్టను. అది 3వ నిర్ణయం. లోక సంబంధులు ఇచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని వాళ్లకు దాసోహం అవటానికి కొంతమంది దేవుణ్ణి కూడా పక్కన పెట్టి బెండ్ అవుతారు. దానికోసం ఏది లోకం ఇచ్చే ప్రలోభాలకు ఆశించి, లోకం ఇచ్చే అల్పమైన వాటిని ఆశించి దేవుణ్ణి కూడా వదిలేసేవాళ్ళు కొందరు, దేవుణ్ణి చిన్నబుచ్చేవాళ్ళు కొందరు, దేవుణ్ణి అవమానపరిచేవాళ్ళు కొందరు, దేవుడికి నచ్చని పనులు చేసి దేవుని హృదయాన్ని గాయపరిచేవారు మరికొందరు. కానీ అబ్రహాం రోషం చూసారా? తల వంచలా, నువ్వు నాకు ఇచ్చేది ఇది కాదు, దీని తాత దాని ముత్తాతను కూడా ఇస్తాడు నా దేవుడు, రోషం గల దేవుడు.
నీ ముందు తలంచుతాను అనుకున్నావా? నీ ముందు దేహ్యం చేయి చాపుతాను అనుకున్నావా? తన్నులు తిని పోతుంటే మొత్తం తీసుకొచ్చి నీ ముందు పడేసాను, నేనే నీకు ముష్టి పడేస్తా అని వెళ్ళాడు. అప్పుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అది మూడవసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నోసారి? మొదటిసారి దర్శించినప్పుడు, సత్యదేవుడిని వెతికినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవసారి వదిలేసినప్పుడు ప్రత్యక్షమయ్యాడు. మూడవసారి లోకమును ఆశించకుండా నాకు దేవుడే చాలు, నేను దేవుడినే కలిగి ఉంటాను, దేవుడే నా ఆస్తి, దేవుడే అంతస్తు, ఆయన ఇస్తే పొందుతా, లేకపోతే అంతే ఉంటా. ఒకడు నన్ను బాగు చేసేది ఏందిరా? ఒకడు నన్ను హెచ్చించేది ఏందిరా? నా దేవుడు ఇవ్వాలి, నా దేవుడు ఎత్తాలి నన్ను, అది తిరుగులేంది అని లోకాన్ని విసర్జించి నాకు దేవుడే చాలు అనుకున్నాడు. చూడు, కీలకమైన నిర్ణయాలు. 14లో ఆ మాట అంటే 15వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యక్షమై, అబ్రామా నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును. తర్వాత 17లో ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, తేడా పడకుండా నిందారహితుడిగా నడువని మళ్ళీ ఒక ఘట్టంలో చెప్పాడు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసే ఘట్టంలో దేవుడు కనిపెట్టి చూస్తాడు అనేది మీకు అర్థం కావాలి. మన లైఫ్లో కొన్ని టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్లో మనం ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నామో, ఎలాంటి మైండ్ కలిగి ఉన్నామో దేవుడు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ మనం దేవునికి ఇష్టంగా మనం కానీ ఆ మలుపుల్లో నిర్ణయాలు చేస్తే ఆయన ఉండలేడు, దిగి వస్తాడు మన దగ్గరికి. తన సంతోషాన్ని వెలిబుచ్చి తన ఆశీర్వచనాన్ని పలికి వెళ్తాడు. ఈరోజు మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి, మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తాయని నేను అన్నమాట స్టార్టింగ్లో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత మధ్యలో 1-2 అడుగులు జారినా తర్వాత సరి చేసుకొని దేవునిలోనే నిలిచి దేవుడే చాలు అనుకొని ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యం గలవాడయి ఉండి కూడా ఆ భోగాలను లక్ష్య పెట్టకుండా గుడారములో బ్రతకటానికి ఇష్టపడ్డ అబ్రాహాము యొక్క సమర్పణ దేవునికి నచ్చింది. ఆ అబ్రహాము ఆ గుడారంలో బతకటమే కాదు, తనకిష్టమైన వాటిని బలిపీఠం మీద పెట్టడానికి కూడా ఈ అబ్రహాం అనేవాడు సిద్ధపడినప్పుడు, ఈ దైవజనుడు, ఈ ప్రవక్త సిద్ధపడినప్పుడు తరతరాలకు తరిగిపోని దీవెన, తరతరాలకు అయిపోని ఆశీర్వాదం అనేది అబ్రహాంకు దేవుడు ఇచ్చేశాడు. అది ఎంత భవిష్యత్తు ఇచ్చిందంటే అబ్రహాముకి, ఆయన పోయి 1000 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజుకి నిన్న మొన్నటి వ్యక్తిలాగా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పటి నుంచో తెలుసా ఇది? ఆయన వెళ్ళిపోయిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన గురించి మారుమ్రోగుతానే ఉంది. యేసయ్య రాకడ వరకు మ్రోగిద్ది. మనం అందరం నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా మోగటంగా డైరెక్ట్గా ఆయన్నే చూస్తాం, ఖచ్చితంగా ఆయన కలుస్తాం. స్తోత్రం. ప్రియులారా, అబ్రహాము తీసుకున్న కీలకమైన నిర్ణయాల ఫలితం అబ్రహాము భవిష్యత్తుని, ఆయన ఉన్నంత వరకు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినని ఉంది. ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఉందో? 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అదుగో, అన్ని విషయములలో ఆశీర్వాదం. ఒకటి, పరలోకమైన ఆశీర్వాదాల్లో కూడా ఎవరికి దక్కింది? అబ్రహాముకి. విశ్వాసులకు తండ్రి ఎవరు? దేవుని స్నేహితుడని పిలువబడిన వాడెవరు? దావీదుకు తండ్రిగా పిలువబడిన వాడెవరు? యేసుక్రీస్తు వంశావళిలో నంబర్ 1లో ప్రస్తావించబడిన వాడెవరు? దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస విషయంలో మనందరికి మాదిరి ఎవరు? దేవునికి మహిమ. తరతరాలకు తరిగిపోని దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆనాడు తన లైఫ్లో ఏముందిలే, చిన్నయే కదా అని ఆ చిన్న టైమ్స్లో తను చేసినటువంటి నిర్ణయాలు ఎంత అద్భుతమైన ఆశీర్వాదానికి నడిపించాయో మీరు చూడండి.
ఓకేనా? ముగింపు. అదే విధంగా ప్రయాణం మొదలుపెట్టిన లోతు, ఒకే రక్త సంబంధీకులు, ఒకే దేవుణ్ణి సేవించారు, ఒకే దేవుని పిలుపొందుకొని నడిచారు, ఒకే స్థలంలో విస్తరించారు. కానీ ఒక్కసారి ఒక్క చోట ఒక తప్పుడు నిర్ణయం చేయటం తన టోటల్ లైఫ్ మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టి ఈరోజు కూడా అన్యులు లోతు పేరెత్తి మనల్ని తిడతానే ఉన్నారు. అబ్రహాం పేరెత్తి ఆశీర్వదిస్తే ఈరోజు కూడా లోతు పేరెత్తి మనల్ని తిడతారు. చూడు, తరతరాలకు దరిద్రం అంటారు దాన్ని. కానీ గ్రంథం అయితే ఆయన నీతిమంతుడైన లోతు అన్నదిలే. కానీ ఆయన చేసిన ఒక తప్పుడు నిర్ణయం, ఒక పొరపాటు నిర్ణయం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించి పిలిచి ఏర్పరచుకున్న వారిని విడిచి వేరైపోవటానికి అతడు చేసిన నిర్ణయం. అబ్రహాము దేవునికి భయపడి నడిచాడు. లోతు అబ్రహాముని విడిచే విషయంలో దేవునికి భయపడలా. సొదొమ గొమొర్రాలను చూశాడు, వాటి ఆకర్షణను, వాటి పచ్చదనాన్ని చూశాడు, దైవజనుడిని విడిచి వెళ్ళాడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తని విడిచి వెళ్ళాడు. అలా వెళ్ళటం వల్ల ఏం జరిగిందో మీకు తెలుసు. వరుసగా కంపేర్ చేసుకొని చూసుకోండి. ఒక లైన్ కొట్టుకొని ఇటుపక్క అబ్రహాము, ఇటుపక్క లోతని రాసుకొని కింద ఫలితాలు రాసుకోండి. దేవుని మాట చొప్పున నడిచిన వాడు, దేవుని మాటను పెడచెవిన పెట్టినవాడు అని రాసుకుంటే ఫలితాలు చూస్తే ఈయనేమో అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఎవరు? అబ్రహాం. కానీ లోతు సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని దేవుడు కురిపించినప్పుడు కలిగి ఉన్న వాటితో, కట్టుకునే వాటితో పరారవ్వాల్సి వచ్చింది లోతు. చివరికి లోతు సంపాదించుకున్న యావదాస్తి ఏమైపోయిందో తెలుసా? అగ్నికి ఆహుతైపోయింది. దేవుడు మాత్రమే నా ఆస్తి, దేవుడే చాలు అనుకున్న అబ్రహాముకి దేవుడు దక్కాడో, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం కూడా దక్కింది. గట్టిగా. కానీ దేవునిని, దైవజనుని తృణీకరించి దాటి అవతలికి వెళ్ళిపోయి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, తన వారి ఇష్టాన్ని నెరవేర్చడానికి అడుగు వేసిన లోతుకి దక్కలయ్యేమి. ఒకటి. రెండవది, గుణవైతైన భార్యగా ప్రసిద్ధిగాంచి పరిశుద్ధ స్త్రీగా చరిత్ర పుటల్లో నిలిచిన శారా అబ్రాము భార్య ధన్యురాలైతే పేరు కూడా లేకుండా పోయింది లోతు భార్య. పేరు కూడా లేదామిది. చివరికి ఎలా నిలిచిందంటే, ఆశీర్వదించబడిన స్త్రీలకు మాదిరిగా శారా నిలిస్తే, శాపగ్రస్తమైనటువంటి వాటిని ప్రేమిస్తే ఏ గతి పట్టిద్దో చూసి నేర్చుకోండి, ఇదిగో ఈమె బ్రతుకు మీకు పాఠమని శాపాన్ని ప్రేమించిన వాళ్ళ కలిగే నాశనానికి పాఠంగా నిలిచింది లోతు భార్య. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశలు వీడక, ఆపద నెరిగి ఆశలు వీడక, నాశనముందెను పాఠము మీకిది, నాశనముందెను పాఠము మీకిది. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరూపును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. Praise the Lord. Hallelujah. ఆమె ఆశీర్వదించబడిన స్త్రీగా ఉంటే మేము శాపగ్రస్తురాలనే స్త్రీ అయిపోయి, తన పిల్లలకు ఆమె తల్లిగా నిలిచి ధన్యురాలైంది. ఈమె పిల్లలకు గతి లేకుండా అయిపోయింది. అవునా? 3. 4వది,
అబ్రహాము నుండి వచ్చిన వంశం ఆశీర్వదించబడిందైతే లోతు నుండి వచ్చిన వంశం శాపగ్రస్తం. మోయాబీయులు, అమ్మోనీయులు శపించబడిన వాళ్ళు. అబ్రహాం చరిత్ర సుందరంగా ఉంటే లోతు చరిత్ర చండాలం అయిపోయింది. అవునా? చెప్పరేమండి? కంపేర్ చేసి చూస్తే ఎంత తేడా. ఇంత తేడా ఎందుకు జరిగిందో తెలుసా? మెయిన్ టర్నింగ్లో ఒక తప్పుడు నిర్ణయం వల్ల. సరైన సమయంలో దేవుడిచ్చిన సరైన మలుపులో సరైన నిర్ణయం తీసుకోకపోతే దాని ఫలితం ఎంత భయానకంగా ఉందో ఆనాడు లోతు ఊహించలా, ఉండిద్దో ఊహించలా. తర్వాత అర్థమైంది. అర్థమై ఏం చేస్తాడు? ఈరోజు మీకేం చెప్తున్నానంటే, ఇక్కడికి దేవుడు మిమ్మల్ని అనవసరంగా తీసుకొని రాలా. మీరు బ్యాలెన్స్ అవ్వాల్సిన విషయాలు కొన్ని ఉండి ఉండవచ్చు. నేను అవ్వాల్సినవి, పైన దైవజనులు అవ్వాల్సినవి కొన్ని ఉండొచ్చు. బ్యాలెన్స్ అవ్వాల్సినవి. అవి బ్యాలెన్స్ చేసుకోకపోతే మనం చాలా లాస్ అవుతాం, చాలా నష్టపోతాం. గత కనీసం ఈ రోజైనా దేవుని మాట చొప్పున నడవటానికి, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టడానికి, దేవుడు అసహించుకోమన్న లోకాన్ని అసహించుకొని ప్రభువునే కోరుకోవటానికి నీ మనసుని నువ్వు దృఢపరుచుకుంటే ఆ అబ్రహాము దేవుడే ఈరోజు నీ దేవుడు కూడా. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయన పేరు నజరేయుడగు యేసు. నిన్ను ప్రేమించి నీ కోసం అరికాలములో నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు తూట్లు 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 చేయబడ్డాడు. ఉమ్ములు, ముఖం మీద ఉమ్ములు సహించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. రక్తమంతా ఆఖరి రక్తబొట్టు వరకు నేలను కార్చాడు. కల్వరి శిలువలో 3 మేకులతో కొట్టబడి భూమి ఆకాశముల నడుమ వేలాడాడు. ప్రక్క బల్లెపు పోటు. ఎంత ప్రేమించి నీ కోసం ఎంత శ్రమ అనుభవించాడు నా ప్రభు. ఎంత ప్రేమించి ఇంత వేదనను అనుభవించాడు నా ప్రభు నీ కోసం. అంత ప్రేమించిన వాడు ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉండటానికి ఎలా ఇష్టపడతాడు? నువ్వు శాపగ్రస్తంగా ఉండాలని, శపించబడిన బతుకులో ఉండాలని, దుఃఖ సహితంగా ఉండాలని, వేదనలో ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటాడు? కానీ నువ్వు అందులోనే ఉన్నావు. ఎందుకో తెలుసా? ఇది ఆయన ప్రేమలో లోపం కాదు, ఆయన తప్పు కాదు. నీ అవిధేయత, నీ బుద్ధిహీనత, నీ తప్పుడు నిర్ణయాలు, నువ్వు వేసిన తప్పటడుగులు, వాటి యొక్క ఫలం ఇది. బుద్ధి తెచ్చుకోవాలి, సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి. రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ మారు మనసు పొందాలో ఒక్కసారి పరిశీలించుకొని అబ్రహాం కోరుకున్నట్టు దేవుణ్ణి హత్తుకోండి. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టండి. దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు, ఆయన చాలు అనుకుని ఆయన కోసం తెగించి ఒక అడుగు వేయండి. దేవుడు ఏది చేయమన్నాడో ఆ పిలుపుకు లోబడండి. నా జీవితంలో నాకు చాలా వరకు నా లైఫ్ టర్నింగ్ అంటే ఏంటంటే, మొదట ఆయన వెతకటం అయితే, రెండవది ఆయన చెప్పిన మాట చొప్పున తెగించి, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, అడుగు వేయాల్సిందే అని తెగించి అడుగులు వేయటానికి సాహసించటం నా దేవుడు నాకు ఇచ్చిన కృప. అది నా జీవితంలో చాలా మలుపులకు కారణమైంది, గొప్ప మలుపులకు. పాపినని అర్థమైంది, మారు మనసు పొందమన్నాడు. బాప్తిస్మ పొంది పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడు, నేను నిన్ను నా చేతుల్లోకి తీసుకొని, నేను నిన్ను మలుచుకొని అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను అని పిలిచాడు. అప్పుడు నేను నా జీవితాన్ని ఆయనకు అప్పగించి, నేనేమి వాయిదాలు వేసుకోవాలా, తర్వాత చూద్దాంలే అని జేబుల్లో చేతులు పెట్టుకొని తిరగలా. ఎప్పుడు దొరికిద్దా నాకు అవకాశం, ఎప్పుడు కడిగేసుకుందామా నా పాపాలు ఆయన రక్తంలో అని ఎదురు చూసి పరితపించి, తీరా అవకాశం వచ్చి పొందబోయేసరికి సైతానుగాడో అడ్డుపెట్టి, ఇబ్బందులు కలిగించి, భయపెట్టి, ఎన్ని తిప్పలు పడినా వెనకడుగు వేయకుండా నేను ఆయనను నమ్మి అడుగేస్తున్నా. ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకుంటున్నా.
ఇక నాకు దేవుడు యేసు ప్రభువే. ఇక నేను నా ఊపిరి ఉన్నంత వరకు ఒకరికి చేయి చాపేది లేదో, ఒక దాని దగ్గర వెళ్ళి మొక్కేది లేదో. వంగితే ఈ మోకాలు నా యేసు ముందే వంగాలి, అర్థిస్తే ఈ చేతులు నా యేసునే అర్థించాలి. ఇక నా లైఫ్ లో రెండో దాన్ని నేను ఆశ్రయించను, నా జీవితంలో ఇంకో దాని వైపు తిరగను, నాకు యేసు చాలు అని నిర్ణయించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం నా జీవితంలో ప్రారంభమైంది. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఒకవేళ నేను ఆనాడు దేవుడిచ్చిన పిలుపు అందుకొని మారు మనసు పొంది రక్షణానుభవంలోకి రాకపోతే, ఇప్పటిదాకా నేను మారు మనసు పొందకపోతే, లేదా బాప్తిస్మం పొందకపోతే నేను ఎంత నష్టపోయేవాడిని. అది 2002, ఇది 2026, ఇంచుమించు 24 సంవత్సరాలు నా లైఫ్ మొత్తం చెత్త అయిపోయేది. కానీ ఆ సున్నితమైన టైంలో సాహసించి వేసిన ఒక అడుగు ఈ సంవత్సరాలన్నీ నాకు ఆశీర్వదించబడిన సంవత్సరాలుగా ఇచ్చింది. ఈ సంవత్సరాన్ని నాకు దీవెన తెచ్చిపెట్టిన సంవత్సరాలుగా మార్చింది. ఒక చిన్న నిర్ణయం లైఫ్, అది దేవుణ్ణి బట్టి చేసే నిర్ణయం ఎంత దీవెనకు కారణమైంది. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్నాను, నీ జీవితాన్ని కనీసం ఈ రోజన్నా దేవుని మాట చొప్పున నడవటానికి అప్పగించగలవా? చేసిన పాపాలిక చాలు, కొత్త యోతో వాటిని విసర్జించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి సిద్ధపడగలవా? నువ్వు సిద్ధపడితే ఈరోజు నీదే. చాలేమన్నా యేసయ్య ప్రేమ నాకు అర్థమైంది. నా జీవితంలో ఇది కీలకమైన మలుపు అని కూడా నాకు తెలుసు. నేను ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుదామని నా హృదయంలో తీర్మానించుకున్నాను. శాలేమన్నా, నువ్వు బాప్తిజం ఇస్తే తీసుకోవటానికి నేను సిద్ధం అని నువ్వు అంటే నీ కుడి చేతిని ఎత్తి చూపించు. ఎంతమంది సిద్ధపడ్డారు? అలా లేచి నిలబడండి. సిద్ధపడ్డ వాళ్ళందరికీ ఇది సమయం. సిద్ధపడ్డ వాళ్ళందరికీ ఇది టైం. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఎంతమంది మీ జీవితాలను నా ప్రభు చేతికి అప్పగించగోరారో ఇదే టైం. ఈ మలుపును కోల్పోయావంటే నీకు మరో అవకాశం రాకపోవచ్చు. నిజంగా మీరు సిద్ధపడితే వచ్చేసేయండి, ముందుకి త్వరగా వచ్చేసేయండి. అందరూ లేచి నిలబడదాం. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళని రానిద్దాం. అందరం లేచి నిలబడదాం. అటు ప్రక్క నుంచి దారుంది, ఇటు ప్రక్క నుంచి దారుంది. త్వరగా వచ్చేసేయండి బిడ్డలారా. నాకు యేసు కావాలి. నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నజరేయుడగు యేసు నాకు కావాలి. ఆయన నన్ను దాటిపోకముందే ఆయన నా కోసం నిలిచి నన్ను పిలుస్తూ ఉండగానే నేను పరుగున వెళ్ళి ఆయన రక్తములో నా పాపాలన్నీ కడిగేసుకోవాలి. నాకు యేసు కావాలి అన్నవాళ్ళు పరిగెత్తండి, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీకు ఇహమందును పరమందును కూడా ఆనందాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. త్వరగా రండి నాన్న. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు వస్తూ ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళు ప్రార్థనలో ఉండండి. ఈరోజు స్ట్రైట్గా దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు క్లియర్గా మాట్లాడాడు. ఏవి బ్యాలెన్స్ కావాలో, ఏవి వదిలేయాలో, ఏది నడవమన్నాడో నీకే తెలుసు. విన్న మాటల్ని బట్టి సరి చూసుకొని ప్రార్థనలో ఉంటాం. తిందాం, రోజు తింటున్నాగా, వెళ్ళి తిందాం. తిన్న తర్వాత ఇక అదే పనిగా 4 సార్లైనా పోయి తిందాం. వాళ్ళు పెడతానే ఉంటారు. తిండి గురించి ఆలోచించొద్దాం. ఈరోజు నీ జీవితం నా ప్రభు చేతికి అప్పగించేటువంటి సమయం. పరిగెత్తు. ఈ టైం పోతే మళ్ళా నీకు రేపు ఉందో లేదో తెలియదు. దాటిపోబోకయ్యా,
బిడ్డలారా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, కన్నీళ్లతో ప్రార్థన. నువ్వు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకున్న దరిద్రుని నాయన, నువ్వు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకున్న దరిద్రురాలి నాయన. నువ్వు ఎంత క్లియర్గా మాట్లాడినా నేను మొండికి తిరిగి నీ మాట పెడచెవిని పెట్టి దరిద్రాన్ని తెచ్చుకున్నాను నాయన. నన్ను క్షమించు నాయన. ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు నాయన. నా జీవితాన్ని చేతుల్లోకి తీసుకున్నాయన్నా. నాకు సంతోషం, ఇంకా నువ్వు నన్ను విడిచిపెట్టలేదని మాట్లాడావు. శృతి చూసుకోమని అవకాశం ఇచ్చారా రే? శృతి చూసుకోమని అవకాశం ఇచ్చాను వానికి. చూసుకోనా మావాడేలే గుడ్డోడు. మీరు చెప్పిన ఆలోచన చేయండి. ఏరా ఆకలి అవుతుందారా? చెప్పాలి కదరా పోయి. రోజు తినే బోవే కదరా నీ బోవ జావా. ఏదిరా ఒక పూట ఆహారం ఆలస్యమైతే సస్తున్నారు ఏందిరా నాయన? బోవా బతుకంతా బోవే. పరిగెత్తో. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం ఇది. పరిగెత్తో. నా వేదనకు మితి లేదు, నా శోకానికి, నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. రక్షణ కొరకు తీర్మానం చేసుకున్న వారు తొందరగా ముందుకు పరిగెత్తండి. త్వరపడి రావాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన రక్తములో నీ ప్రతి పాపం కడిగేసుకోమని పిలుస్తున్నాడు. ఒక మంచి నిర్ణయం చేయి. సరైన నిర్ణయం చేసే టైం ఇది. పిచ్చి నిర్ణయాలు చేయవాకో. తర్వాత చూద్దాంలే, ఈసారి చూద్దాంలే, రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే అని పిచ్చి నిర్ణయాలు చేయొద్దు.